బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటాకు తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. ఇక ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో ఆయన అత్యవసర చికిత్స అందిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ తెల్లవారుజామున రతన్ టాటాకు అస్వస్థతకు జరిగినట్టుగా గురైనట్టు తెలుస్తోంది. ఇక బీపీ పడిపోవడంతో తీవ్ర ఇబ్బంది పడ్డారు రతన్ టాటా. హుటాహుటిన ఆసుపత్రి తరలించారు. ఐసీయూలో చికిత్స అందించారు వైద్యులు. ఇక తన ఆరోగ్యంపై ఏకంగా రతన్ టాటాని స్పందించారు. తన ఆరోగ్యం బాగానే ఉందని, ఎలాంటి ఇబ్బంది లేదని ప్రకటన చేశారు. తనకు ఏదో జరిగిపోయిందని ప్రచారం చేయొద్దని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు. సో మొత్తం మీద బీపీ పడిపోవడంతో రతన్ టాటా అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది. ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో అత్యవసర చికిత్స అందించినట్టు తెలుస్తోంది. ఆ తదనంతరం ఆయనే స్వయంగా మాట్లాడుతూ తన ఆరోగ్యం బాగానే ఉందని, ఎవరు కూడా దీనిపైన అపోహలకు తప్పుడుగా ఇది పెద్ద ఎత్తున స్పందించకూడదంటగా చెప్పారైనా. ఇక్కడ చూడొచ్చు. Thank you for thinking of me. I am aware of recent rumors circulating regarding my health and want to assure everyone that these claims are unfounded. I am currently undergoing medical checkups and due to my age and related medical conditions. చాలా మంది నా విషయంలో తప్పుడు కథనాలు రాసుకొస్తున్నారు, తప్పుడుగా ప్రజలకు తీసుకువెళ్తున్నారు. తనకి ఏదో జరిగిపోయిందని, ఏదో జరుగుతుందంటూ కూడా చెప్పుకొచ్చారు. కానీ కేవలం తనకు ఏజ్ పరంగా వచ్చేటువంటి ఆ వయసు రీత్యా సమస్యలు మాత్రమే ఉన్నాయి. దానికోసం నేను ప్రస్తుతం మెడికల్ చెకప్స్లో ఉన్నాను మాత్రమే అంటారని చెప్పుకొచ్చారు. ఇక there is no cause for concern. I remain good spirits and request that the public and media respect refrain from spreading misinformation. తప్పుడు కథనాల కోసం కొంత కంట్రోల్లో ఉంటే బెటర్. నా ఆరోగ్యం చాలా కుదుటపడింది, నాకు ఆరోగ్యం చాలా బాగానే ఉందన్నట్టుగా ఆయన ట్విట్టర్ ద్వారా ఈ అంశాన్ని వెల్లడించినట్టు తెలుస్తోంది. సో మొత్తం మీద తప్పుడు వార్తలు ఎవరు కూడా ప్రచురించకూడదు, తప్పుడుగా తన సంబంధించిన ఆరోగ్య విషయం పైన తప్పుడుగా ప్రజలకు తీసుకెళ్ళకూడదు. తను బాగానే ఉన్నాను, అన్ని రకాలుగా కరెక్ట్గా ఉన్నట్టు కూడా ఆయన పోస్ట్ చేశారు. సో మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ప్రెసెంట్ ఆయన హెల్త్ స్టేటస్ ఏంటి? అటు డాక్టర్స్ ఏం చెప్తున్నారు? అయితే ఎమర్జెన్సీలో ఆయన తీసుకువెళ్లారు, ఆయన కొంత హాస్పిటల్లో ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అందుకున్నారు అన్నట్టుగా తెలుస్తున్న నేపథ్యంలో ఏకంగా ఆయనే స్పందిస్తూ అంత ఎమర్జెన్సీ లేదు, వయసు రీత్యా వచ్చిన సమస్యల కారణంగానే మెడికల్ చెకప్స్లో ఉన్నట్టుగా ఆయన చెప్పుకొచ్చారు. అసలు వాస్తవం ఏంటి, ఏం జరిగింది? అయితే రతన్ టాటాకు కొంత అస్వస్థత అనేది చోటు చేసుకుంది ఆయన ఆరోగ్యానికి. అందువల్ల ఆయన ఈ రోజు హాస్పిటల్లో చూపించుకోవడం జరిగింది. హాస్పిటల్లో జనరల్ చెకప్స్, ఏజ్ పరంగా వస్తున్న చెకప్స్ అన్ని రెగ్యులర్ గా జరుగుతూ ఉంటే వాటిలో భాగంగానే ఆయన చెకప్స్ చేయించుకున్నారు. ఆ చెకప్స్ చేయించుకున్న నేపథ్యంలోనే కొంత ఆయనకి ఏదో అయ్యిందని చెప్పేసి మీడియాలో ఒక కథనాలు రావడంతో ఒక ప్రకటన కూడా రిలీజ్ చేయడం జరిగింది. రతన్ టాటా తాను చాలా హెల్దీగానే ఉన్నాను, జనరల్ గా ఏజ్ పరమైన సమస్యల నేపథ్యంలోనే వాటిని చెకప్స్ కి వెళ్తున్నానని చెప్పారు. రతన్ టాటా అంటే దేశానికి ఒక పిల్లర్, భారతదేశ నిర్మాణంలో ఆయన కూడా ఒక భాగస్వామి అని చెప్పొచ్చు మనం. అలాంటి వ్యక్తికి ఏదైనా అయిందంటే అభిమానులు చాలా ఆందోళనకు గురయ్యే అవకాశం అయితే ఉంది. మరి ఆ దేశంలోని టాటా సంస్థలన్నీ కూడా భారతదేశ అభివృద్ధిలో కీలకమైన పాత్ర పోషించాయి. అలాంటి సంస్థలకు ఫౌండర్ అయినటువంటి రతన్ టాటాకు హెల్త్ బాగలేదనేసరిగా ఒక్కసారిగా అభిమానుల్లో చాలా ఆందోళన చేరుకుంది. చాలా మంది అభిమానులు ఉన్నారు, నేను కూడా ఆయనకి అభిమాని రతన్ టాటాకి. అలాంటి వ్యక్తికి హెల్త్ బాగలేదనేసి ఒకసారి భయము ఆందోళన వచ్చింది, ఏమైంది ఏంటి అనేది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఆయనకి జనరల్ గా ప్రతి నెల కూడా హెల్త్ చెకప్ జరుగుతాయి, బాడీ చెకప్స్, బ్లడ్ టెస్ట్లు అన్ని జరుగుతుంటాయి. ఏజ్ పరంగా వస్తున్న సమస్యలను అధిగమించడానికి ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే అలా చెకప్స్ చేస్తూ ఉంటారు ఆయన డాక్టర్స్. మరి అందులో భాగంగానే ఆయనకి ఈ హెల్త్ చెకప్స్ చేయడం జరిగింది. హెల్త్ పరంగా రతన్ టాటా మంచిగానే ఉన్నారు, ఆయనకి ఎలాంటి ఇబ్బంది లేదు. మరి ప్రస్తుతాన్ని ఆ విషయాన్ని ఆయనే స్వయంగా ఒక లెటర్ ద్వారా వివరించడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో ఆయన హెల్త్ బాగానే ఉంది, అంతా మంచిగానే ఉంది. డాక్టర్స్ పర్యవేక్షణలో ఆయన ట్రీట్మెంట్స్ తీసుకుంటున్నారు కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని చెప్పేసి రతన్ టాటా నేరుగా ఒక లేఖను రిలీజ్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి రతన్ టాటా చాలా తీవ్రంగా ఏదో ఇబ్బంది పడ్డారు, ఎమర్జెన్సీలో హుటాహుటిన హాస్పిటల్కి తీసుకువెళ్లారన్న విషయం మీద నిజాలేంటి? ఇక ఆయనే అంత ఎమర్జెన్సీ లేదు, మెడికల్ చెకప్స్ అని చెప్తూనే ఉన్నారు. సో ఇటువంటి ప్రచారం లో వాస్తవం ఎంత? అంటే ఆయనకి హెల్త్ కొద్దిగా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది, ఏజ్ పరంగా వచ్చిన సమస్యలు వస్తూ ఉంటాయి, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నీ కూడా. అందులో భాగంగానే ఆయన్ని హాస్పిటల్ తీసుకెళ్లి చెకప్ చేయించారు. ప్రస్తుతానికి ఆయన హెల్త్ అయితే కండిషన్ అయితే మాత్రం మంచిగానే ఉంది, ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని చెప్పి ఆయనే లెటర్ రిలీజ్ చేయడం చేశారు. కాబట్టి ఇక్కడ ఆందోళన చెందాల్సిన అవసరం అయితే ఏం లేదు, రెగ్యులర్ చెకప్స్ అన్ని జరుగుతున్నాయి. మనోజ్, రైట్ రామకృష్ణ. సో మొత్తం మీద రతన్ టాటా ఆరోగ్యం బాగాలేదన్నట్టుగా పెద్ద ఎత్తున సోషల్ మీడియా వ్యాప్తంగా వైరల్ అయింది. కొంతమంది కూడా దీని విషయం పైన పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేశారు. అయితే నేరుగా రతన్ టాటాని స్పందించారు.
తనకు రెగ్యులర్గా వయసు రీత్యా ఉన్నటువంటి ఆ అనారోగ్య సమస్యల కారణంగా చెకప్స్కి వెళ్ళాను తప్ప అంత సీరియస్ ఎమర్జెన్సీ కూడా ఏం లేదు, కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారు, తప్పుడు ప్రచారాన్ని ఆపివేయండి, నా ఆరోగ్యం బాగానే ఉంది, రెగ్యులర్ చెకప్స్లో బాగానే వెళ్ళా తప్ప అంత ఎమర్జెన్సీ ఏం లేదన్నట్టుగా ఆయన స్పందించారు. రే ఇన్నరా మాంగళ్య షాపింగ్ మాల్ లా ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తుర్రంట రండిగా. మాంగళ్య షాపింగ్ మాల్ లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్కా. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్. ఈ ఆఫర్ అక్టోబర్ 1 నుంచి 11 వరకు మాత్రమే. మాంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ. రే ఇన్నరా మాంగళ్య షాపింగ్ మాల్ లా ఏం కొన్నా స్పాట్ గిఫ్ట్ ఇస్తుర్రంట రండిగా.